నమో నమః. సంస్కృత భాష చాలా గొప్పది అనే పరిజ్ఞానం మనందరికీ ఉంది. దాంతోపాటు తల్లిదండ్రులందరికీ కూడా ఒక ఆశ ఉంటుంది. చిన్నప్పటి నుండే సంస్కృతం నేర్పించగలిగితే చాలా బాగుంటుంది. అది కూడా వాళ్ళ రెగ్యులర్ స్కూలింగ్ తప్పకుండా, దాంతోపాటు ఎంతో కొంత వాళ్ళు సంస్కృతం మొదలు పెడితే ఆ భాషను నేర్చుకునే వీలుంటే ఎంతో బాగుంటుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. మరి 5వ తరగతి నుండో 6వ తరగతి నుండో అలా సంస్కృతం నేర్చుకునే అవకాశం ఉందా? అది కూడా తెలుగు వాళ్ళకు ఉందా అంటే తప్పకుండా ఉంది. సంస్కృత భారతి చిన్న పిల్లల కోసం ఆ పిల్లల స్థాయికి తగినట్టుగా సంస్కృత అ ఆ ఇ ఈ నుండి సంస్కృత పదాలను ఉచ్చరించడం, వస్తువుల పేర్లను సంస్కృతంలో చెప్పడం, ఇలాంటి చిన్న చిన్న విషయాలతో ఈ పుస్తకాలు ఉన్నాయి. వాటిని సరళ పరీక్షలు అని కూడా అంటారు. అంటే పుస్తకం చదువుకోవడంతో పాటు పరీక్ష రాసి దానికి ప్రమాణపత్రం కూడా పొందొచ్చు. అవి ఎన్ని ఉన్నాయంటే ఇదిగోండి: 1, 2, 3, 4 వరుసగా 4 సంవత్సరాలు చదివే అవకాశం ఉంది. ఒకవేళ 5వ తరగతిలో ప్రారంభించారనుకోండి, సరళ అనే పుస్తకాన్ని ఇక్కడ చదువుతారు. అలాగే 2వ సంవత్సరం సుగమ అనే పుస్తకం చదువుతారు. 3వ సంవత్సరం సరస అనే పుస్తకం చదువుతారు. 4వ సంవత్సరం సుఖద అనే పుస్తకం చదువుతారు. 5, 6, 7, 8 కల్లా అయిపోతుంది. ఒకవేళ 6వ తరగతిలో ప్రారంభించారనుకోండి, 9వ తరగతి వచ్చేసరికి వారికి ఎంతో కొంత సంస్కృతం గురించిన అవగాహన వస్తుంది. 10వ తరగతిలో ఎలాగో వాళ్ళు చాలా బిజీ కదా, కాబట్టి ఆ లోపలే వారికి సంస్కృతానికి సంబంధించిన బీజావాపనం జరుగుతుంది. అంటే సంస్కృతం మీద వాళ్లకు ఆసక్తి కలుగుతుంది. తర్వాత వాళ్ళకు వీలున్నప్పుడు ఎప్పుడో సంస్కృతం ఖచ్చితంగా చదువుకునే ప్రయత్నం చేస్తారు. మరి వెబ్సైట్ ద్వారా కూడా మీరు ఈ పుస్తకాలను పొందే అవకాశం ఉంది. ఆ ప్రయత్నం చేయండి. విద్యాలయాల్లో 20 మంది 30 మంది కలిసి ఈ పరీక్షలను రాసే అవకాశం ఉంది. కాబట్టి చిన్న వయస్సులో మనం ఏది నేర్పిస్తే పిల్లలు జీవితాంతం వాటిని పాటిస్తారు, వాటి మీద అభిమానం కలిగి ఉంటారు. కనుక ఈ ఉపాయాన్ని మీరందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. భరత భువి పరిలసిత కావ్య మనోజ్ఞ భాషా